చీటింగ్ చేసేవారు. లేకపోతే కష్టం అక్కడి నుంచి కష్టం. బయటపడడం. ఇంకా ఒక ఊరికి వెళ్ళేటప్పుడు నేను మేకప్ చేయాలి. అప్పుడు వస్తూనే ఉన్నారు, నేను రెడీ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తా, తిరుపతి ఏదో అనుకున్నాను కింద. అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ విసులు అక్కడే పోలీసులు పెట్టేస్తారు మొత్తం. నేను అప్పుడు వెళ్తున్నాను ఊరికి. వెళ్ళేతో మా ముందు బండిలో చెప్తారు, ఈరోజు రాత్రి 9 గంటలకి సెక్స్ బాంబ్ జయమాలి గారు వస్తున్నారు అని చెప్తూ పోరా. బాంబ్ వెనక వస్తుందిరా. నేను అనుకుంటాను నా ఎదురుగానే చెప్తూ పోతున్నారు. అందరూ రండి వచ్చేయండి 9 o'clock అని. వాళ్ళందరూ గుట్లన్నీ మూసిన తర్వాత రావాలి కదా, టైం పడుతుంది. నాకేమో నిద్ర వచ్చేస్తుంది. ఈ మేకప్ వేసేటప్పుడు చూశారు. తర్వాత మాకు పని అవ్వాలి కదా, మా అక్కకి లిప్స్టిక్ అన్నీ వేసి లైట్ కొంచెం డల్ చేసి ఆఫ్ చేసి చూపిస్తే టార్చ్ లైట్ పెట్టుకున్నారండి. ఆ రోజు జయమాలి కాదు, జయమాలి రమ్మను అని అలా కూడా పట్టేసేవారు. సరే ఇది కుదరదని చెప్పి ఒకలాగా రెడీ అయిపోయి చాలా అన్ని ఊర్లో చేసేసాను. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు అన్నీ. డబ్బు ఎక్కువ వచ్చేది అప్పుడు. మీరే అన్నారు కదా సెక్స్ బాంబ్ అని అనేవారు. మీకు ఎబ్బట్టుగా అనిపించేదా? అంటే వాళ్ళ కొంచెం కాన్షియస్గా ఉండేదా, అయ్యో ఇలా అంటున్నారు ఏంటని? అది అప్పుడు అది లేదండి. ఎందుకంటే వాళ్ళు అలా చెప్తే పిలుస్తూనే వస్తారు. జయమాలి నచ్చుకో ఈ ప్లేస్లో ఉండి రండి, ఆమె సెక్స్ బాంబ్ వస్తుంది అని ఏదేదో మాట్లాడుతున్నా అలాగే పోతూనే ఉన్నారు. అప్పుడు నేను కొంచెం ఏజ్ వచ్చేసింది, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, తెలుసుకున్నాను. వాళ్ళ లెజెండ్ వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేసి విలన్స్ లేదుకుండా సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఏ చెయ్యి ఎక్కడ పడదు, ఏ డ్రెస్ చూడరు. ఇంకా చెప్పాలంటే టెక్నీషియన్స్ చెప్పాలి ముందు. ఆ లైట్ బాక్స్ అక్కడ ఉండి డౌను అప్ డౌను అని పాపం వాళ్ళకి పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ బీపీ ఎక్కువ అయితే కూడా పడిపోతారు వాళ్ళు. ఇప్పుడు నాకు జ్ఞాపకం చేస్తే వాళ్ళే దేవుడు మనకి. మాకేమిటంటే విట్లాచారు చూపించారంటే 3 జయమాలి చూపిస్తారు. ఒక జయమాలి రైట్లో తీస్తే ఈ జయమాలి లెఫ్ట్లో తీయాలి, సెంటర్లో వేరే మూమెంట్, కరెక్ట్గా ఒకే టేక్లో అవ్వాలి. ఇవన్నీ నేనే నిలబడాలి. ఒక బ్లాక్ పేపర్ ఇక్కడ కట్ చేస్తారు వాళ్ళు, అది ఒక ½ hour పడుతుంది. ఆ లెన్స్ అంతా మార్చి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ నన్ను ఆడమంటారు. చాలా కష్టం ఆ రోజుల్లో. లైట్స్ కానీ ఇవన్నీ లైట్స్ బాయ్లు అప్పుడు 2 ఇదే ఉంటుంది ఫ్యానే. ఒకడేమో డైరెక్టర్కి, కెమెరామెన్కి, ఒకరు హీరోకి. నాకేమో చెమట మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఫుల్ షూటింగ్ ఇక్కడే కదా. అవును, తమిళ్, మలయాళం, హిందీ అంతా. తర్వాత ఏదైనా షూటింగ్ లేకపోతే మన లైట్ బాయ్స్ వాళ్ళు వచ్చి అమ్మ రా నీకని కొత్త పక్క ఫ్లోర్ నుంచి తీసుకొచ్చానని ఇలా వేస్తారు. వాళ్ళే నాకు దేవుడిగా కనిపించారు. వాళ్ళని కూడా తలుచుకుంటాను నేను, డ్యాన్స్ మాస్టర్ని, వాళ్ళని అందరినీ. ఇది అంటే ప్యూర్లీ ప్రొఫెషన్ అంటే మీ ఇది ఇవన్నీ తర్వాత అంటే సొసైటీ ఆపాదిస్తుంది, అలా పిలుస్తారా ఇలా పిలవకూడదు అని చెప్పి. బట్ యాక్చువల్లీ చూస్తే మీరు ఒక ఎంటర్టైనర్, యూఆర్ ఎ ప్యూర్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్. అండ్ ఒక టైంలో జయమాలిని గారి పాట లేకపోతే సినిమా ఆడదు, అలాగే కావాలని అంత పీక్స్కి వెళ్ళిపోయారు మీరు. అప్పుడు ఎలా ఉండింది మీ పరిస్థితి? అంటే మీకు ఎలా అనిపించింది, అమ్మో నేను ఎంత అచీవ్ చేశానని? అదే కదండి, నా డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇది చీఫ్ గెస్ట్గా మన తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారే చేశారు, జ్యోతి గారికి శివాజీ గారు. అప్పుడు చెప్పారు ఏ ఆర్టిస్ట్ అయినా వీళ్ళ కుటుంబమే సినిమా కుటుంబం, బాగా వస్తుంది జయమాలిని, కానీ గర్వం అనేది రాకూడదు. మాతా పిత గురువు దైవం వీళ్ళని చూసుకుంటే బాగుంటారు, వాళ్ళని మర్చిపోకూడదు, బాగా చూసుకోవాలి అని చెప్పారు. సో అలాగే నేను ఫాలో అయ్యాను కాబట్టి బాగా పేరు వచ్చింది. అప్పట్లో జయమాలి గారు రెమ్యూనరేషన్స్ ఎలా ఉండేవి? మీరు డిమాండ్ చేసేవారా ఒక పాయింట్? అదే మా అమ్మ తప్పు చేసింది ఇప్పుడు అనుకుంటున్నాను. నేను ఏదో చూసుకోను. ఎప్పుడు మనకి జయమాలి కావాలనేటప్పుడు డబుల్గా అడగాలి. అవును, మా అమ్మ అదే సీన్ కూడా చెప్పరు. సాంగ్కి ఒక లింక్ సీన్ పెడతారు. అమ్మ మీరు ఈ డ్రెస్ ఇది చేసి ఒకే షార్ట్ నైట్ గౌన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు. ఏమిటండి మీరు సాంగే కదా చెప్పారు. కొందరు క్యారెక్టర్సే చెప్తారు, లేదండి ఒక్క సీనే మేకప్ రూమ్లో కృష్ణ గారు ఎవరైనా వస్తారు, హీరో గారు కానీ ఎవరైనా ఊరికే చేసేస్తారు. మా అమ్మకి తెలియట్లేదు రెమ్యునరేషన్ పెడతారు. ఇప్పుడంటే ఒక పిక్చర్ హిట్ అయితే వెంటనే నాకు 1 కోటి కావాలి 2 కోట్లు కావాలి అంటున్నారు.
ఆ కాలంలో మేము ఎంతో కష్టపడతాం. జ్యోతి గారు కూడా చెప్తారు, మనకి 20,000 ఏదో ఇస్తారు, నువ్వు నోనేమో 50కి ఆడేస్తున్నావు, కొంచెం తగ్గించు అంటారు. ఎక్కువ ఆడేస్తున్నాము, కొంచెం తగ్గించాలి, వాళ్ళు ఇచ్చేదికి మనం ఆడితే చాలు అంటారు. కామెడీగా ఊరికే. అదే అర్థమైంది. సో బట్ కొన్ని పిక్చర్లు రెమ్యునరేషన్ రావనండి, సగమే ఇస్తారు. తర్వాత ఇవ్వరా? అంటే సాంగ్ ఫినిష్ అవి లాస్ట్ షాట్ ఉంటుంది, మాస్టర్ని అడిగితే ఇంకో 2 షాటే ఉంటుంది అంటారు. మా అమ్మ అక్కడి నుంచి సైకిల్ చేస్తుంది, రా రా అని. లైటింగ్ నిలబడుతుంది అంటారు, ఎలా వెళ్ళాలి నేను? మా అమ్మ అక్కడి నుంచి రా రా అంటారు, ఇది రాలేదు. చాలా ఉంది అట్లాంటి. స్పాట్ పేమెంటా ఇస్తారు? సగం ఇస్తారు. సగం ఇస్తారు, తర్వాత మిగులుస్తారు. అమ్మకి రాలేదు కదా, ఫినిష్ అయిపోతుంది కదా, రారా అంటారు. అది నా వదిలి ఎట్లా వచ్చేది, నాకు కష్టంగా ఉంటుంది అప్పుడు. అలాంటివి జరుగుతాయి. సో మొత్తం అన్ని అలా చేసుకుంటూ వచ్చి ఐ థింక్ కొన్ని వందల సినిమాలు చేశారు మీరు. ఆ టైంలో మీకంటూ ఓకే నా కేటగిరీలో కాంపిటీషన్ ఎవరి పేరు చెప్తారు? నా సమయంలో ఎవరు వచ్చారు? అనురాధ వచ్చిందా, సిల్క్ స్మిత? అనురాధ అంటే కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా సిల్క్ స్మిత గారు వచ్చారు. బట్ ఆవిడ చాలా షార్ట్ లివ్డ్ లైఫ్, చాలా షార్ట్ లివ్డ్. మలయాళ పిక్చర్ లో పాపం ఒక 5 హీరోయిన్, దాంట్లో సిల్క్ స్మిత ఉంది. ఇప్పుడు చూస్తే నేను చూసాను, అందరూ కష్టపడి వచ్చేవాళ్ళండి, మామూలుగా కాదు. నాకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నానా సైడ్ లో సినీ ప్రభావంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిక్చర్లో వేశారు. అది 2 పిక్చర్లు రాగానే అందరూ పిలిచారు, నేను వచ్చేసాను. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమా అనేది. వాళ్ళకంటే అలా లేదు కదా. అవును కరెక్ట్. బాగా ఉన్నా ఆ లక్ కావాలి, వెనక ఒక సినిమా ఇది కావాలి, ఒక పిక్చర్ 2 పిక్చర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి. అవును కరెక్ట్. అది కష్టం. మనకన్నా చాలా చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంట్రడ్యూస్ చేసినా స్వతహాగా లేకపోతే కష్టం కదా. కష్టం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, 1-2 ఆపర్చునిటీస్ ఇస్తారు, తర్వాత మీరే కదా మీ టాలెంట్. అదే ఎవరో కూడా ఏ టీవీలో అడిగారు, జయమాలిని జ్యోతిలక్ష్మి పేరు పెట్టే కదా ఇంత పేరు వచ్చింది అని. ఎట్లా అది? జయమాలిని జ్యోతిలక్ష్మి చెప్పని గుర్తు పెట్టుకోవచ్చు, ఆ అమ్మాయి రా అని కూడా చెప్పవచ్చు, కానీ నా టాలెంట్ని కెమెరా ముందు చూపించాలి. అవును, చూపిస్తేనే. అలా చూపించుని వచ్చాను. అదే జయమాలి కావాలని డిస్ట్రిబ్యూటర్స్ అన్నది అనుకున్నారు, హీరోలు అందరూ లక్ అనుకున్నారు, డైరెక్టర్ అనుకున్నారు. అలా పీక్గా అలా వెళ్ళిపోయాను కొట్టుకొని, అంతే. కానీ నా ఒంటిని చూసుకోలేదు అప్పుడంతా, ఈ జిమ్ అనేది లేదు. నా పిక్చర్ నేను చూడను, ప్రివ్యూకి వెళ్ళాను, 100 days ఫంక్షన్కి వెళ్ళాను. మా అత్తగారు అలా ఉండేవారు. ఎంఆర్ రాధా అడిగేవారు, ఒక లాస్ట్ చనిపోయే ముందు నాకు తమిళ్ పిక్చర్ లాక్చారు, అమ్మా మీ అత్తని చూడాలి, అరేంజ్ చేయమ్మా అని. బయటికి రారు ఆవిడ, ఆ కుటుంబాని కోసమే సన్యాసం తీసుకున్నారు. ఇల్లే కన్యాకుమారి అని పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకునే మాకు కులదైవం అన్నమాట అమ్మాయి. 11 years దాకా వాళ్ళ భోజనమే కదా. అవును. తర్వాత నేను వచ్చి నా ఫీల్డ్, మా కుటుంబాన్ని నేను చూసుకున్నానంటే అమ్మ అన్నీ చూసుకునేది, నాకేం తెలియదు. కుటుంబం చూసుకోవడం అంటే మొత్తం బాధ్యత అంతా మీద. అదే నేను అక్కకి పెళ్లి చేసిన, ఎంత డబ్బు ఇచ్చావు, ఎంత ఉంది అని కూడా అడగను. ఆ కాలంలో అలాగే ఉండేవాళ్ళు, శ్రీదేవి గారు కానీ అందరూ. అమ్మ ఏం చెప్పినా అదే. శారదా గారు చెప్తారు, వీళ్ళు బాత్రూమ్ వెళ్ళాలని కూడా అమ్మని అడిగితేనే వెళ్తారు. అలా ఉండేవాళ్ళు అని. హీరోలు అందరూ చాలా లెజెండ్స్ మిమ్మల్ని చాలా గౌరవించేవారు. ఈ హీరోయిన్లు అందరూ మీతో పాటు నటించిన వాళ్ళు ఎలా ఉండేవారు జయమాలిని గారు? చాలా బాగా. ఇప్పుడు రీసెంట్గా జయప్రద వచ్చారు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో ఫంక్షన్కి. నేనేమో అలా మూసుకుని వెళ్ళాను. ఎంత క్వైట్గా ఉన్న జయమాలిని అలా మూసుకుని లతా గారు పక్కన కూర్చున్నారు. నేను వెళ్ళి గన్ లాగా చెయ్యి పెట్టుకుని ఇలా అన్నాను, అలా చూసింది, ఇలా తీశాను. జయమాలిని హక్ చేసుకుంది. ఒక 1/2 hour గ్యాప్ దొరికింది. ఏమేమి షూటింగ్లో జరిగిందో చెప్పి ఒక 1/2 hour నవ్వుకుని నేను చెప్పాను, ఏమండి TV5 TV9లో ఎవరు మీకు హీరోయిన్ అంటే ఇష్టం అంటే జయప్రద గారు, శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అంటే ఎక్కడ చేయాలి, ఏదో ఉత్తరప్రదేశ్లో ఏదో చెప్పింది, అక్కడ ఇది చేస్తేనే హిందీలోనో ఉర్దూలోనే వస్తుంది, మీరు తప్పకుండా చూడండి అని సరదాగా చాలా జోక్యులుగా ఆమెకి జరిగింది చేశారు. లతా గారు తన గురించి చెప్పారు, నేను నాకేం జరిగిందో చెప్పి ఒకే గబగబా 1/2 hour చాలు జయప్రదాన్ని చూశాను. అది మన శ్రీదేవి గారు అంటే నేను ఒకప్పుడు హిందీ పిక్చర్ చేసేసి ట్రైన్లో వస్తుంది శ్రీదేవి గారు, అమ్మ తను ఒకే కూపే, నేను అమ్మ
మేము తెలుగు పిక్చర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అప్పుడు చూస్తే ఇద్దరు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. పడుకుని నిద్రపోయిన తర్వాత పిలిచారు. అప్పుడు బర్త్డే ఉంది ఇంటికి రండి అని. బర్త్డేకి వెళ్ళాము. కొంతమందిని పిలిచి మేము బర్త్డే హాయిగా మాట్లాడుకొని అలా వచ్చాం. తర్వాత ఈ రీసెంట్గా యాక్ట్ చేసింది చూసారా, ఇంగ్లీష్ పిక్చర్, ఇంగ్లీష్ అది వాళ్ళ అక్క సూర్య ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి రాజశ్రీ గారు హీరోయిన్ ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసి ఇట్లా శ్రీదేవి పిక్చర్ వేస్తున్నారు ఇక్కడ, సూర్య చెప్పింది నా ఇటు సైడ్ అంతా చెప్పేస్తాను, ఇంకా వేరే ఎవరెవరు ఉన్నారో చెన్నైలో వాళ్ళందరికీ చెప్పేయండి అని. నాకేమో మన ఆర్టిస్ట్ కదా, ఎక్కువ వాళ్ళు పిలవకుండా ఎట్లా వెళ్ళేది, ఆ గౌరవం మనం ఇవ్వాలి. నాకు లేదు, హెడ్ వెయిట్ నాకు లేదు. సరే మన శ్రీదేవి కదా వెళ్తాం పదా అని వెళ్ళాను అనమాట. అప్పుడు స్టార్ట్ పోయే ముందు లత వచ్చింది, శ్రీలత చెల్లెలు వచ్చారు. నాలో చూసి వాళ్ళు జయమాలి గారా, అయ్యో ఇది అక్కకి నైట్ ఫోన్ చేస్తే అంత సంతోషపడుతుంది, అయ్యో తప్పకుండా నంబర్ ఇస్తాను మాట్లాడండి అని నంబర్ అన్నీ ఇచ్చింది. తర్వాత నైటో మర్నాడో నాకు ఫోన్ వచ్చింది శ్రీలత, అక్కకి చెప్పాను, నువ్వు చెప్పకుండా జయమాలి వచ్చిందా, ఫస్ట్ నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు అనిందంట. ఆ ప్రేమ చూడండి, అదేదో టాప్లో హీరోయిన్ వెళ్ళింది, అలా వదిలేయచ్చు. తర్వాత అమ్మాయి పేచి మా అక్క చాలా సంతోషపడింది, జయమాలిని వచ్చిందా ఏంటి, అందుకంటే అమ్మాయి తెలుగులో వచ్చేటప్పుడు నేను టాప్. అవును, అది కాకుండా మేము ఒక సిస్టర్, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మీ డ్రెస్ గురించి నేను మాట్లాడడం, ఆమె పిచ్చి అదంతా లేదు, ఒక కుటుంబమే, మన పని మనం చేస్తున్నాం అంతే. అది చెప్పగానే ఇలా మా మావయ్యకి ఏదో ఫంక్షన్ చేస్తున్నాము రండి అని చెప్పి ఆమె బాగా చూసుకుంది, మాట్లాడింది. శ్రీదేవి గారు కూడా వస్తారు, ఆ అమ్మాయి కూడా యాక్ట్ చేసిపోతుంది కూతురు అని చెప్పి, అంత చూడండి అంత ప్రేమ అన్ని హీరోయిన్లు. అందుకని జయప్రద చూసేసాను. తర్వాత చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా సంతోష అవార్డ్ 2014లో వెళ్ళాను. వెళ్తే కృష్ణ గారు, మన విజయలమ్మ గారు కూర్చున్నారు, రామనాయుడు గారు. మా అక్క చెప్పింది, నాకు ఎలా ఫంక్షన్లో ఎలా మనం ప్రవర్తించాలి తెలీదు. చైర్ వేసుకున్నారు 6:30 అంటే 6:30కి రెడీ అయిపోయాను, కానీ అప్పుడే చైరే వేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చేది 7:30, 8 o'clock వస్తున్నారు. సరే నేను అలా కూర్చున్నాను, చల్ల అయిపోయింది. అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, భయం ఉందంటే అమ్మ ఉంటుంది. సరే తర్వాత వీళ్ళందరూ ఇలా చీకటి కదా అలా వెళ్ళిపోయారు. సరే ఉంటారు కదా అని అలా షో చూస్తున్నాను, కానీ కృష్ణ గారు విజయలమ్మ గారు అలా వెళ్ళిపోయారు. నేనేమో పెద్ద గౌన్ వేసుకున్నాను, ట్రాలీ ఉంది అక్కడ, పడిపోతాను కదా, లేవాలా వద్దా అనుకోలేప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. రామనాయుడు కూడా వెళ్ళిపోయారు. తర్వాత చిరంజీవి గారు లాస్ట్ వెళ్తున్నారు, పోయేస్తారేమో, లెగు అనింది. లేచి నిలబడ్డాను, కావటం రాలేదు కాలు. చెప్పాను ఈసారి, ఏమండి ఆ రోజు నేను కాలు రావటం లేదంటే నీ గురించి తెలుసు కదా అని, కావటం రావట్లేదు. కానీ ఆయనే వచ్చేసారు, ఇలా వచ్చేసి మొత్తం తెలుగు ఇండస్ట్రీ చూసినట్టు అలా యాక్ట్ చేసుకున్నాను. తర్వాతనే జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఇప్పుడు మీడియా అంతా ఉంది కదా, మనం ఏం చేసాం, ఏముంది, మనం ప్రీ కేజీలో చదివాం, ఇప్పుడు కాలేజీ వెళ్ళాము, తర్వాత చూసేటప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా అలా చేసాం. ఇప్పుడు కూడా గిరిబాబు గారిని చూసే వచ్చాను నేను. వాళ్ళ అబ్బాయికి చాలా సంతోషం, మాట్లాడలేదు ఆయనకి ఏం చేశాను, నేను ముసుగు వేసుకున్నాను. బాబుకి ఫోన్ చేశారు, మేము ఎవరు ఒక గెస్ట్ని తీసుకొస్తాం, నాన్నకి చెప్పొద్దు, మేము వస్తాం రెడీగా అని వెళ్ళాం. లిఫ్ట్లో వెళ్ళి ఆయన వెళ్ళి అంటే అలా ముసుగు వస్తుంటే ఎవరు అన్నారు. అంటే నేను మెల్లగా తీశాను, కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఇది జయ అన్నారు. జయమాలిని, జయమాలి కదా నువ్వు. అప్పుడు అలా జ్ఞాపకం వచ్చింది, నా పిక్చరు దేవతలారా దీవించండి, ఇంకా చాలా పిక్చర్లు ఆయన జ్ఞాపకం వచ్చి చాలా కొంచెం అవును మాటలు జ్ఞాపకం అన్నీ రివర్స్ అయింది. లేకపోతే అలా కూర్చున్నారు కదా, కొంచెం ఒళ్ళు కొంచెం ఇదా ఉంది ఆయనకి. ఆయన కొడుకుకి చాలా చేసిన, అమ్మా మీరు వచ్చారు చాలా సంతోషం. అలాంటి వాళ్ళని చూడాలి, పెద్ద హీరోల కన్నా ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అంత సంతోషం. అది ఒక మందు, డాక్టర్ లాగా, ట్రీట్మెంట్ లాగా డెఫినెట్గా చూసి అలా యాక్ట్ చేసుకున్నాను. నేను షూటింగ్లో కూడా అలా యాక్ట్ చేసుకోలేదు, అలా గిరిబాబుని అలా యాక్ట్ చేసి వాళ్ళ బాబుకి చాలా సంతోషం. కింద వరకు వచ్చి వదిలారు, చాలా సంతోషమైంది. పాత వాళ్ళందరూ అంటే ఈ మధ్యనే మీరు మళ్ళీ తిరిగి బయటకు రావడం మొదలుపెట్టినా అందరూ మిమ్మల్ని అంత ప్రేమగా గౌరవించడం, ఆదరించడం చాలా గొప్ప విషయం.
ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ నా అబ్బాయి దగ్గర వెళ్ళి చెప్తాను, అందరూ చెప్తున్నారు మీరు అలాగే ఉన్నారు. చిరంజీవి గారు కూడా అప్పుడు చెప్పారు, ఏంటి అలాగే ఉన్నావు, ఏం మార్పు లేదే అంటే, ఏం ఊసి గీసి ఆపరేషన్ చేసుకోలేదండి నేను, అలాగే ఉన్నారు అని చెప్తే ఇంట్లో వస్తే వాళ్ళకి కళ్ళు ఏదో తెలియలేదు, డాక్టర్ చూడమన్నావు అంట. అలా ఉందండి. ఇంత